రోడ్డు నిర్మాణం మంత్రి టీజీ భరత్ గుప్తాకు అభినందనలు. కర్నూలు బళ్ళారి రోడ్డు నుంచి బస్టాండ్కు వెళ్లే మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం వెనుక రోడ్డు నిర్మాణం చేపట్టిన మంత్రి టీజీ భరత్ గుప్తాకు సీనియర్ టీడీపీ నాయకులు మాజీ సొసైటీ అధ్యక్షుడు మల్లెల పుల్లారెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. రోడ్డు ప్రారంభంతో కర్నూలు నగర ప్రజలకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎంతో మంది మంత్రులు ఎమ్మెల్యేలు ట్రాఫిక్ మీద దృష్టి పెట్టలేదన్నారు. అందుకు భిన్నంగా మంత్రి టీజీ భరత్ గుప్తా నగర ప్రజలు పడుతున్న అస్తవ్యస్తలను గమనించిన మంత్రి భరత్ గుప్తా గారు ఈ రోడ్డు నిర్మాణం వేగంగా పనులు చేపట్టి ప్రారంభించిన 6 నెలలకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన మంత్రి టీజీ భరత్ గుప్తా గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, కాంట్రాక్టర్ గారికి, ప్రత్యేకంగా టీడీపీ సీనియర్ నాయకులు, సొసైటీ మాజీ చైర్మన్ మల్లెల పుల్లారెడ్డి ప్రత్యేకత ధన్యవాదాలు తెలిపారు. చౌరస్తానందు ఇక్కడ ఆంజనేయుని గుడి దగ్గర ట్రాఫిక్ సమస్య ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నది. ఆ సమస్యను మా టీజీ భరత్ గారు మంత్రివర్యులు ఆ సమస్యను తీర్చడం జరిగింది. ఎట్లా తీర్చాడంటే గుడి వెనుక ఈ రోడ్డు వేయడం జరిగింది. ఈ సమస్య టౌన్ ప్రజలకు, బయటికి పోయే వాళ్లకు, బెంగళూరు పోయే వాళ్లకు, ఇట్లా ఆదోని పోయే వాళ్లకు అందరికీ సమస్య ఉండేది, పెద్ద సమస్య ఉండేది. ఇది ఈ సమస్యను మా మంత్రి గారు టీజీ భరత్ గారు గుర్తించి చేయడం జరిగింది. గుడి వెనుక రోడ్డు వేయడం జరిగింది. ఈ రోడ్డు వేయడం వలన ప్రజలకు, నగర ప్రజలకు కానీ, బయటికి పోయే వాళ్ళకి కానీ చాలా తొందరగా వెళ్ళిపోతారు. ట్రాఫిక్ నిలబడకుండా వెళ్ళిపోవడానికి బాగా చేశాడు మా టీజీ భరత్ గారు. టీజీ భరత్ గారు చేయడం వల్ల ఈ సమస్య ప్రజలందరికీ సంతోషంగా ఉంది, మాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సమస్యను కొన్ని ఏళ్లుగా సమస్య ఉన్నది. ఈ సమస్య టీజీ భరత్ గారు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని అంత తొందరగా చేయడం అని కూడా కాంట్రాక్టర్ని ఎంటబడము, మనోహర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ కూడా ఎంటబడి చేపించడం మా సంతోషకరము. ఇక్కడే బస్సులు పోతున్నాయి, అన్ని బస్సులు ట్రాఫిక్ ఈ రోజు మొత్తం తిరుగుతుంది. ఇక్కడ మా మంత్రి గారు చేసే పనికి మనందరం కూడా, నగర ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. అట్లాగే ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎంతో మంది అధికారులు వచ్చారు. కానీ ఈ సమస్యను మా మంత్రి గారు టీజీ భరత్ గారు చేయడం అనేది కర్నూలు నగర ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. టీజీ భరత్ గారికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్యను ఈ పరిష్కరించినందుకు వారుగా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఆయన ఇంకా ముందుకు పోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.